భక్తులరా, ఇందాక మన సానా నూకరాజు నాయుడు గారు ఒక మంచి పాటని ఆలపించారు. నామ సంకీర్తన చేయడం ద్వారానే మనకి అన్ని సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేడుకొండలకి వెంకటేశ్వర స్వామి హుండీలో లక్షలు వేస్తారు, రత్నాల కిరీటం అంటారు, అదే ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళెవరికీ మనశ్శాంతి ఉండదండి. కేవలం భక్తులు ఎవరైతే నామస్మరణ చేస్తున్నారో, ఎవరైతే భజన చేస్తున్నారో, కళ్ళు మూసుకొని మనం భజన ఆలపించినప్పుడు, ఆ గానం చేసినప్పుడు, ఆ గాత్రం వినిపించినప్పుడు మనలో ఉండేటువంటి హార్మోన్స్ కానీ ఈ రంధ్రాలు కానీ ఒక ఉత్ప్రేరకాన్ని పొందుతాయి. అది మాత్రమే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది తప్ప వేరే ఏది కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని ఆ రకంగా అన్నమయ్య సేవపేటం ద్వారా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు పిలిపిస్తాం. అప్పుడు అన్నవరంలో కానీ సింహాచలంలో కానీ మీరందరూ భజనలు, కీర్తనలు, కూచిపూడి, కోలాటం ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ఈ సభకి మరింత నిండుదనం వచ్చింది. నిరంతరం హిమాలయాల్లో ఉండేటువంటి సౌరభ హిమాలయ శ్రీ ప్రభాకర్ గురూజీ గారు, వారిని మేము ఆహ్వానించే సమయానికి వారు హిమాలయాల్లో ఉన్నారు. 3 రోజుల క్రితమే వారు విశాఖపట్నంలో అడుగుపెట్టడం జరిగింది. వారు విశాఖపట్నంలో అడుగుపెట్టిన వెంటనే వారే స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు గతంలో ఫోన్ చేశారు, నేను హిమాలయాల నుంచి వైజాగ్లో వచ్చి ఉన్నాను అంటే నేను తమ్ముడు సోంబాబు అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకున్నాం. ఆ దర్శన భాగ్యం మాకు కలిగింది. వారు జోడుగులపాలెంలో ఉన్నటువంటి ఆలయం ఒకటి చూసాము, శివలింగాలతోటి మొత్తం దేదీప్యమానంగా ఉంది. వారిని కలిసి మాట్లాడిన తర్వాత మేము చేసే పనిలో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వారికి మేము మళ్ళీ కార్యక్రమం గురించి వివరించగానే వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు మన కోసం హిమాలయాలు విడిచిపెట్టి ఇక్కడ రావటం, ఈ సభకి రావటం ఉత్తరాంధ్ర జిల్లా భక్తజనులందరికీ కూడా మా ఆనందం, మంచి సదావకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో 2 ప్రకటనలు ఉంటాయండి. అది లలిత గాయత్రి మాతాజీ గారు కూడా దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే ఒక కరపత్రం రిలీజ్ చేస్తాం. అది ఏంటంటే మే 2వ తేదీన శ్రీ 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 తాళపాక అన్నమాచార్య గారి 618వ జయంతి, దాన్ని తిరుపతిలో ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని, అక్కడికి మనం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళాలని, ఆ రకంగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆ టీటీడీ వారికి మన యొక్క విన్నపాలు విన్నవించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం. ఆ కరపత్రాన్ని ఈ వేదిక మీద ఈ ఆధ్యాత్మిక గురువులు, పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా ఆవిష్కరణ అనేది ఒకటి జరుగుతోంది. ఇదొక కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం మార్చి 26 అన్నమయ్య గారి వర్ధంతి సభ జరుగుతోంది. మార్చి 15 అన్నమయ్య గారి వర్ధంతి సభ. ఆ సందర్భంగా ఒక సంస్థ వారు అన్నమయ్య కీర్తనల్ని ఒక పుస్తకంలో ప్రచురణ చేసి అందజేస్తామని చెప్పారు. అది అన్ని జిల్లాల్లో దేవాలయాల సమక్షంలో ఆవిష్కరించమని వారు చెప్పారు మాకు. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాలకు కూడా అది ఆ సమాచారం అందజేస్తాం. ఆ పుస్తకాలని అందజేయడం జరుగుతుంది. ఒకేసారి ఒకే రోజున అన్నమయ్య గారి వర్ధంతిని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా అదే తేదీన అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం బట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాత్రమే దీన్ని, శివాలయాల్లో కూడా, అంటే అవకాశం ఉండి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి ఉంటే మంచిది, లేని సంవత్సరంలో శివాలయాల్లో కూడా వాటిని చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా అది కూడా లేనప్పుడు మనకి ఈ కనక మహాలక్ష్మి లాంటి గుళ్ళు ఉన్నాయి, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ రకంగా దేవతలు కానీ ఎవరైతే ఉన్నా ఆ దేవాలయాల్లో ఈవోలను పట్టుకొని ఆ ఈవోల ద్వారా పుస్తకావిష్కరణ సభ మీ జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమానికి సంబంధించి
వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అన్నమయ్య కళాక్షేత్రం అంటే ఎవరిది? మీది. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరిది కూడా అన్నమయ్య కళాక్షేత్రంలో మీరు భాగస్వాములు. ఇది ఎవరిది కాదు. ఎక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి విప్లవ కవి అన్నమయ్య. ఆనాడు సూక్తులను దేవస్థాన ప్రవేశం లేనప్పుడు అలనాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే అని సాటి చెప్పినటువంటి విప్లవ కవి అన్నమయ్య కాదా? అలాంటి మహనీయుడు అన్నమయ్య. తమ సమాజాన్ని ఏర్పాటు చేయాలని, కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా అందరం కూడా దైవ ఫలాలను కూడా అందుకుని ముందుకు నడాలని సాటి చెప్పినందుకు అతను జైల్లో పెట్టారు, కటకటాలు పెట్టి బంధించారు. ఆ రాజులు పాటలు రాయమని అతను ఎంతో ఇబ్బంది పెట్టినా ఒక వెంకటేశ్వర స్వామికి తప్ప నేను ఎవరికి పాట రాయనని చెప్పినటువంటి వాడు అన్నమయ్య. అలాంటి గొప్ప నేపథ్యం ఉన్నటువంటి అన్నమాచార్య వారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా భజన కళాకారులు కానివ్వండి, కోలాట కళాకారులు కానివ్వండి, కూచిపూడి కళాకారులు కానివ్వండి, యక్షగానాలు కానివ్వండి, హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఆ కీర్తనలు గానం చేసి ఈ యొక్క ముద్రలు పొందుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రమే కానీ పక్క రాష్ట్రాల్లో కూడా. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి అన్నమయ్య గారు మార్చి 26 అన్నమయ్య గారి జయంతి వర్ధంతి వస్తుంది. పోయిన సంవత్సరం అయితే అన్నవరం దేవస్థానాన్ని చాలా అంగరంగ వైభోగంగా చేయడం జరిగింది. ఈ అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా విజయశంకర స్వామి 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 అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా సాధు సత్సంగులు సత్యవాద పరిపాలకులైనటువంటి ఈ స్వామీజీలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కదలగొట్టినటువంటి ఉత్సవమైనటువంటి పీఠాధిపతి మన విజయశంకర స్వామి గారు. అలాగే హార్మోనిస్టులకి, డోలకిస్టులకి, గురువులకి కూడా 10,000 రూపాయలు ప్రార్థిస్తూ ఇచ్చి ఈ యొక్క ఆధ్యాత్మిక సంపదను ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికాడ కూడా ఈ ఎక్కడ ఉర్రూతలుగించాలని ప్రభుత్వం ముందు ఒక జీవాన్ని పెట్టమని గట్టిగా పోరాటంలో ముందున్నటువంటి అన్నమయ్య పీఠాధిపతి అయినటువంటి మన విజయశంకర స్వామి గారు. తిరుపతి వెళ్ళాం, అనేక సార్లు విజయవాడ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. పోయిన 2 సంవత్సరాల క్రితం మనం సింహాసనంలో కూడా కార్యక్రమం చేశాం. అప్పారావు గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టి ఈ భజన కళాకారులే కాదు, జానపద నృత్యాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ కార్యక్రమంలోకి రావాలని వారు మనసా వాచా కర్మణ కూడా ఆలోచించి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ అన్నమయ్య ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ కూడా మీరు భాగస్వాములు అవ్వాలి. ప్రతి దేవస్థానం మీద ప్రజలను మనకి ఇవ్వాలి. ఇవాళ మీకున్నటువంటి అద్భుతమైనటువంటి సింహాచలం అంటే అద్భుతమైనటువంటి దేవస్థానం లక్ష్మీ నరసింహ మహనీయుడు. ఇలాంటి దేవస్థానంలో అనేక కార్యక్రమాలు అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా మనం ప్రతి నెల కూడా మనం సప్తాహాలు ఏకాహాలు కూడా జరపడానికి మనం డిమాండ్ చేసి మన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో వచ్చినటువంటి సంపదను ఉన్న మతాల వారికి రాయితీల పేరుతో, యాత్రల పేరుతో, అభివృద్ధి పేరుతో వాళ్ళు ప్రభుత్వాలు
ప్రభుత్వాలు కొంత డబ్బుని ఖర్చు పెట్టి మన హిందువులకు సరైనటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారని మేమైతే గట్టిగా భావిస్తా ఉన్నాం. దాన్ని మనం అరికట్టి మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాం కాబట్టి ప్రతి గ్రామంలోని కూడా ఈ హరినామ సంకీర్తనని పెంచడానికి, పునరుద్ధరించడానికి మనం అందరం కూడా దేవస్థానాల సహకారం కూడా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో అన్నమయ్య ఆదివారం చిన్నారుల సర్వముఖ తరగతుల కార్యక్రమం మేము ప్రారంభించాం. అంటే ఆదివారం నాడు మన పిల్లల్ని శాటిలైట్లు ఇచ్చి బిల్లలు ఇచ్చి చర్చిలకు తీసుకుపోతున్నారనే ఆలోచనతో ఆదివారం నాడు గంటన్నర స్కూలు ప్రతి గ్రామంలోని కూడా ఏర్పాటు చేసాం. ఇవాళకి 30 గ్రామాలు ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో ఒక మంచి భజన కళాకారులు ఉన్నటువంటి అమ్మవార్లు ఉంటారు. లలితా పారాయణం చెప్తారు, భగవద్గీత చెప్తారు, అనేక కార్యక్రమాలు వారు ఆ పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఉదయం కానీ సాయంకాలం కానీ గంటన్నర. ఈవేళ 10 మంది వచ్చిన కుర్రలు అక్కడ 50 మంది ఉన్నారు ఇవాళ ప్రతి స్కూల్లోని. అన్నమయ్య కళాక్షేత్రం ద్వారాగా అద్భుతమైన కార్యక్రమం లాగా దాన్ని రూపకల్పన చేసి పెట్టడం జరిగింది. అందుచేత ఈ జిల్లాలో కూడా హిందూ ధర్మాన్ని కాపాడమంటే మనం ఎవరిని ఎవరు మార్చక్కలొద్దు. మీరు మారకుండా ఉంటే చాలు. మీకు పుట్టి వాళ్ళని మారకుండా మీరు చూడగలిగితే చాలు. ఇవాళ మన కుటుంబం, మన చెల్లెలు, మన ఆడపడుచు, మన అన్నగారు, మన తమ్ముడు, మన బావగారు వారు మతం మారినప్పుడు వారి ప్రేమతో మనం వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదన్నది మాత్రం నేను ముమ్మాటికి చెప్తా ఉన్నాను. మనం వాళ్ళమే పోటీ కాదు, ప్రేమతో జయించాలి. తోటకోళ్ళు అలాగెళ్ళిందని మీరు మూతి తిప్పుకుంటే ఇంకా అలాగెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ప్రేమించి అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఆ గొట్టునుంటావా నాగన్నా, ఈ గొట్టునుంటావన్నా మీ యొక్క వాతావరణంలో నేర్చుకున్న పాట అలా ఆ విధంగా మీరు వారిని మనం అడిగినట్లయితే ప్రేమతో మన తోటకోళ్ళని, మన ఆడపడుచుల్ని మనం దగ్గరికి తీసుకోవచ్చు, మన అన్నదమ్ముల్ని. అలాగే 10 మందిని తీసుకొచ్చి అన్నవరం దేవస్థానం వారు ఈవో గారు ఆధ్వర్యంలో వాళ్ళకి బట్టలు పెట్టించాం, వారికి సన్మానం చేయించాం. మనం చాలా కష్టమైన పని 10 మందిని మార్చడం అంటే, అయినప్పటికీ చేయగలిగాం. మన ప్రయత్నం ఉంటే కంపల్సరిగా చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే మన ధర్మం మన మతం కాదు. హిందూ ధర్మం అంటే ఎదుటి వాడికి భోజనం పెట్టడం, మనకున్న దాంట్లో సహకరించడం, మనకున్న దాంట్లో పలహారం పెట్టడం. ఒకటి నేను తిన్నంటే అది కర్మది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి ధర్మాన్ని కూడా బొమ్మల్ని, రాళ్ళని, అలాగని ఇలాగని వాళ్ళు యాక్షణాలు చేసి కొన్ని అపస్థుతులు చేస్తా ఉన్నారు. మన హిందూ ధర్మం అంటే ప్రత్యక్ష దైవం సూర్యుడు ఉన్నాడు. ఏమైనా చేయమను, ఎలమను చేయమనండి. అనేక రకాలైనటువంటి నింగి, నేల ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఒక ప్రకృతమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలను ఏమైనా చేయగలరా వాళ్ళు? అందుచేత మహాగజేంద్రుడు దోవల పోవుచున్న కుక్కలన్నీ మురగలేదన్నట్లు మన ధర్మాన్ని ఎవ్వరూ కూడా ఎంత బాధపడినప్పటికీ కూడా మన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇవాళ కలియుగం, ఈ కలియుగంలో హరినామ స్మరణం మానవుడిగా మంత్రం అన్నమాట. అది ఈ మంత్రం ద్వారాగానే భగవంతుని మనం చేరువగలదు అని అన్నమయ్య కానివ్వండి, రామదాసు కానివ్వండి, త్యాగరాజు కానివ్వండి, మీరాబాయి కానివ్వండి, అనేక రకాల వారందరూ కూడా మనకు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆరోగ్యం, వ్యాయామం, ఒక భజన కీర్తన ద్వారా ఆరోగ్యం, వ్యాయామం, వాళ్ళు కట్టినటువంటి ఇప్పుడు చేసినటువంటి వారు మన ఆ రకంగా ఎగురుతూ తిరుగుతుంటే వాళ్ళకి ఎంత వ్యాయామం ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది, దానివల్ల ఎంత చైతన్యం వస్తుంది.
మన పెద్దలు ఎప్పుడు కూడా ఆరోగ్య నియమాలను భజన కళారూపాలలో నిశ్చితం చేసి మనకు అప్పచెప్పినటువంటి ఈ ఐశ్వర్యం ఆధ్యాత్మిక సంపదని మీరు దొంగలించండి. అంతేగాని ధనం, మిత్తులు, మేడలు ఇవన్నీ కూడా మనం ఎంటరావు. ఒకవేళ మనం ఎంట వచ్చినా భారత రాజ్యాంగం ప్రకారంగా మీ భూమిని, మీ ఆస్తిని, మీ ఇల్లుని మీ మనవాళ్ళ కొడుకులు మిమ్మల్ని గుద్ది మర్యాదగా ఇవ్వకపోతే గుద్ది లాక్కుని రాయించుకుంటారు. ఈ ఆధ్యాత్మిక సంపదను ఎవరు దొంగలించలేరు. నువ్వు ఎంత చేస్తే అంత నీకు కూడా వస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక సంపదను నువ్వు ఎప్పుడు కూడా మరవద్దని మేము మనం చేసుకుంటా ఉన్నాం. మీరు రండి, అప్పారావు గారితో చెప్పండి, ఏ టైంలో అన్నవరం వద్దాం అనుకుంటున్నారు రండి. 24 గంటలు హాయిగా భజన చేసుకోండి, ప్రసాదం తీసుకోండి, హాయిగా మీరు రండి, మేము అక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇదంతా మానవుడికి సంబంధించినటువంటి మానసిక ఉల్లాసం, మనుగడ ఈ భజన ద్వారాగా మనకుంది. అందుచేత వారందరికీ కూడా గురువర్యుల ఆశీస్సులు చక్రంగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామండి. అప్పారావు గారు. భక్తులారా, ఇందాక మన సానా నూకరాజు నాయుడు గారు ఒక మంచి పాటని ఆలపించారు. నామ సంకీర్తన చేయడం ద్వారానే మనకి అన్ని సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేడుకొండలకి వెంకటేశ్వర స్వామి హుండీలో లక్షలు వేస్తారు, రత్నాల కిరీటం అంటారు, అదే ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళెవరికీ మనశ్శాంతి ఉండదండి. కేవలం భక్తులు ఎవరైతే నామస్మరణ చేస్తున్నారో, ఎవరైతే భజన చేస్తున్నారో, కళ్ళు మూసుకొని మనం భజన ఆలపించినప్పుడు, ఆ గానం చేసినప్పుడు, ఆ గాత్రం వినిపించినప్పుడు మనలో ఉండేటువంటి హార్మోన్స్ కానీ, ఈ రంధ్రాలు కానీ ఒక ఉత్ప్రేరకాన్ని పొందుతాయి. అది మాత్రమే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది తప్ప వేరే ఏది కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని ఆ రకంగా అన్నమయ్య సేవపేటం ద్వారా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు పిలిపిస్తాం. అప్పుడు అన్నవరంలో కానీ సింహాచలంలో కానీ మీరందరూ భజనలు, కీర్తనలు, కూచిపూడి, కోలాటం ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ఈ సభకి మరింత నిండుదనం వచ్చింది. నిరంతరం హిమాలయాల్లో ఉండేటువంటి సౌరభ హిమాలయ శ్రీ ప్రభాకర్ గురూజీ గారు, వారిని మేము ఆహ్వానించే సమయానికి వారు హిమాలయాల్లో ఉన్నారు. 3 రోజుల క్రితమే వారు విశాఖపట్నంలో అడుగుపెట్టడం జరిగింది. వారు విశాఖపట్నంలో అడుగుపెట్టిన వెంటనే వారే స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు గతంలో ఫోన్ చేశారు, నేను హిమాలయాల నుంచి వైజాగ్లో వచ్చి ఉన్నాను అంటే నేను తమ్ముడు సోంబాబు అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకున్నాం. ఆ దర్శన భాగ్యం మాకు కలిగింది. వారు జోడుగులపాలెంలో ఉన్నటువంటి ఆలయం ఒకటి చూసాము, శివలింగాలతోటి మొత్తం దేదీప్యమానంగా ఉంది. వారిని కలిసి మాట్లాడిన తర్వాత మేము చేసే పనిలో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వారికి మేము మళ్ళీ కార్యక్రమం గురించి వివరించగానే వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు మన కోసం హిమాలయాలు విడిచిపెట్టి ఇక్కడ రావటం, ఈ సభకి రావటం ఉత్తరాంధ్ర జిల్లా భక్తజనులందరికీ కూడా మా ఆనందం, మంచి సదావకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో 2 ప్రకటనలు ఉంటాయండి. అది లలిత గాయత్రి మాతాజీ గారు కూడా దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే ఒక కరపత్రం రిలీజ్ చేస్తాం. అది ఏంటంటే మే 2వ తేదీన శ్రీ 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 తాళపాక అన్నమాచార్య గారి 618వ జయంతి, దాన్ని తిరుపతిలో ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని, అక్కడికి మనం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళాలని, ఆ రకంగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆ టీటీడీ వారికి మన యొక్క విన్నపాలు విన్నవించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం. ఆ కరపత్రాన్ని ఈ వేదిక మీద ఈ ఆధ్యాత్మిక గురువులు, పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా ఆవిష్కరణ అనేది ఒకటి జరుగుతోంది. ఇదొక కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం మార్చి 26 అన్నమయ్య గారి వర్ధంతి సభ జరుగుతోంది. మార్చి 15
మార్చి 15 అన్నమయ్య గారి వర్ధంతి సభ. ఆ సందర్భంగా ఒక సంస్థ వారు అన్నమయ్య కీర్తనల్ని ఒక పుస్తకంలో ప్రచురణ చేసి అందజేస్తామని చెప్పారు. అది అన్ని జిల్లాల్లో దేవాలయాల సమక్షంలో ఆవిష్కరించమని వారు చెప్పారు మాకు. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాలకు కూడా అది ఆ సమాచారం అందజేస్తాం. ఆ పుస్తకాన్ని అందజేయడం జరుగుతుంది. ఒకేసారి ఒకే రోజున అన్నమయ్య గారి వర్ధంతిని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా అదే తేదీన అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం బట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాత్రమే దీన్ని శివాలయాల్లో కూడా అంటే అవకాశం ఉండి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి ఉంటే మంచిది. లేని సంవత్సరంలో శివాలయాల్లో కూడా వాటిని చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా అది కూడా లేనప్పుడు మనకి ఈ కనక మహాలక్ష్మి లాంటి గుళ్ళు ఉన్నాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ రకంగా దేవతలు కానీ ఎవరైతే ఉన్నా ఆ దేవాలయాల్లో ఈవోలను పట్టుకొని ఆ ఈవోల ద్వారా పుస్తకావిష్కరణ సభ మీ జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి జై! హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి శ్రీ ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి శ్రీ ప్రభాకర్ గురూజీకి. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. మన సారు శాస్త్రి గారు వాస్తులో ఆయన వారు ఘనతగాంచినటువంటి వ్యవహారం చెప్పారు. అలాంటి వారు మన మయాన్ని ఉండడం చాలా గర్వకారణం. వారు కూడా గట్టిగా మీరు స్వాగతం చెప్పాలి. ఎందుకంటే అలాంటి వారు ఇక్కడికి రావడమే పెద్ద అద్భుతం. తడి వెళిత మొగుట నవకండ భూమండలంలోనే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని మనం గౌరవించడం మన ధర్మం. ఈ ధర్మాన్ని మనం కాపాడటం మన ఇది. అందుచేత ఇప్పుడు స్వామీజీ గారు అద్భుతమైనటువంటి సమయాన్ని హెచ్చించి వచ్చారు. వారి యొక్క ఆశస్సుల గురించి మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి సభని నడుపుతూ ఉంటారని కోరి ప్రార్థిస్తున్నామండి. వారు హిమాలయాల్లో తపస్సులు చేసి అక్కడ అనేక ఘనత గాయించినటువంటి వచ్చినటువంటి మహావిజ్ఞులు, మహా తపస్సులు. వారందరూ గురువులు, ఆర్మనిస్టర్లు, గాయకులు, అనేక రకమైనటువంటి సింగర్లు, గోలకృష్ణులు, కోలాట గురువులు, అభిమానులు, హిందూ బంధువులు. రాత్రి ఒక మిత్రుడి ద్వారా ఈ విషయం తెలిసి సరే ఈరోజు ఎలాగైనా వద్దామని సమయాన్ని కేటాయించుకుని రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నా ముందు మాట్లాడిన వారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను వారి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడే చదువు కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉందని తప్పకుండా వారిని కలుసుకుని చాలా విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాను. సంకీర్తన నామార్చన శబ్దమాత్రం సమస్త దుఃఖ సుఖినో భవంతి అని ఒక జ్ఞానుడు వినుంటారేమో తమరు. సంకీర్తన నారాయణ శబ్దమాత్రం, సంకీర్తన ద్వారానే మనం ఈ కలియుగంలో ఇందాక వారు చెప్పినట్టే మనకి విష్ణు సహస్రనామంలో ఈ సంకీర్తన ద్వారానే మనం పుణ్యం సంపాదించుకోగలం. కాబట్టి ఇంకేమీ కాదు, 4 మంత్రాలు వస్తేనే బ్రాహ్మడు, 4 వేదాలు చదివితేనే బ్రాహ్మడు అనే విషయం కాదండి. సంకీర్తన ద్వారానే మనం ఈ కలియుగంలో పుణ్యఫలం సంపాదించగలము. అది ఎప్పుడు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుందో ఏ ఒక్కరికి తెలియదు. వెళ్ళే సమయానికి నారాయణ అనుకుంటున్నావా, శివుడా అనుకుంటున్నావా, ఇంకేదన్నా దైవనామ స్మరణ చేస్తున్నావా అనేదే పాయింట్లోకి వస్తుంది. అప్పుడు వెళ్ళే సమయంలో ఏమన్నారా అని ఆలోచిస్తారట. వెళ్ళే సమయంలో ఏమన్నారంటే ఏదో ఎవరితోటో ఏదో అనవసరమైన విషయాలు మాట్లాడుతూ, అనవసరమైన ప్రసంగాలు చేస్తూ,
ఎవరి మీదో నిందారోపణలు చేసుకుంటూ తమ మీద ఉన్న నిందని తోసుకునే ప్రయత్నం చేస్తూ ఉండే కన్నా చక్కగా ఈ సంకీర్తన చేసుకుంటూ మనకుండే దైవ కార్యక్రమాలు దైనందిన జీవితంలో ఉండే అనేక పనులు ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా ఈ రకంగా సంకీర్తన చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ పుణ్యలోకాల్ని అధిరోహించడంలో కలిగిన ఆనందం ఇంకోటి లేదు. ఎంతసేపు వేరే విషయాలు మాట్లాడుకుని ఫోన్లో ఏదో పైకి చాటింగ్ చేస్తూ ఉండే కన్నా ఇలా చక్కగా ఆయన చెప్పింది చాలా బాగుంది, నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. మరి ఇంతకాలం తిరుగుతున్నా నేను కూడా తిరుపతి యూనివర్సిటీలోంచే వచ్చానండి. అక్కడే నేను నా పిహెచ్డి అక్కడే కంప్లీట్ చేశాను. నేను వాస్తులో పిహెచ్డి చేశానండి. దేవాలయాలకి ఇళ్ళకి స్థలాలకి వాస్తులు చూస్తూ ఉంటాను. నేను పీటీఏనండి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ రిటైర్ అయ్యాను. మా అబ్బాయి గుదిమండ తిరుమల శ్రీకాంతాచార్యులు వేద కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడండి. ఈ పక్కనే నేను నా శాస్త్ర జీవితాన్ని పోరాడుతూ ఉన్నాం. కమిషనర్ గారిని కలిసాం. మీరు ప్రతి ఒక్కరు కూడా గురువుల్ని సేకరించుకుని గురువులందరూ వారి టచ్లో ఉండి మీరందరూ కూడా పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే పని వచ్చినప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా వారికి మీరు సహకరించినట్లయితే మీ ప్రతి ఒక్క పేరుని కూడా మేము అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలామంది పెద్దలు, పుంజీభూత బ్రహ్మక్షేత్ర తేజోమూర్తులు, సత్యవాక పరిపాలకులు, సాధు సత్సంగులు ఎందరో ఉన్నారు వేదిక పైన. వారందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఈ సమయాన్ని మేము నిన్న బయలుదేరడం, రాత్రికి రావడం, ఈ సమాసానికి ఇక్కడికి ఇప్పుడు రావడం జరిగింది. అందుచేత చివరిగా ఒక పాట కూడా మీకు వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఒక 2 చరణాలు. ఆహా, ఎంత ప్రశాంతముగా ఉన్నది అన్నమయ్య హిందూ సమ్మేళన. ప్రత్యుత్స పావనంకురములు పైకుని వేళ దాసరదీతవ సుప్రభాతములను మేలుకొలుపులు పాడుచు ప్రకృతి కాంత పులకాంకితై ఈ శరాచర జగత్తునకు స్వాగతము సొంగుచున్నది. ఆహా ఆహా, ఇది శాంతికి పుట్టినిల్లు, సత్యమునికి పెట్టినది పేరు, అహింసకు ఆటపట్టు, విశ్వ ప్రేమకు పైమెట్టు. కావుననే మనం అందరం కూడా ఇక్కడ కలుసుకుని ఈ గానాన్ని జరుపుకుంటూ ఆనందంతో మనం పొందుతున్నాం. అంటే ఈయన పద్యాలు పాడుతున్నాడు, పాటలు పాడమంటే అంటున్నారు అనుకుంటున్నారేమో. నేను పౌరాణిక రంగస్థల కళాకారుణ్ణి. 5,000 నాటకాల పైగా ఆడినటువంటి వ్యక్తిని. దానివల్ల దీన్ని వర్ణించి కవిత్వం చెప్పాలనిపించింది, చెప్పాను. అందుచేత అవసానంద భారత స్వామి వారు వచ్చారు. ఒక్కసారి వారికి స్వాగత వసంగాలను కోరి ప్రార్థిస్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారి బృందం అంతా కూడా పెద్దలు, ఇంకా చాలా మంది వారి పేర్లు తెలియవు. అందరూ కూడా 60 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ ఐకమత్యంతో కార్యక్రమాన్ని ఎంతో శిఖర శుద్ధితో పట్టుదలతో కార్యక్రమాన్ని చేసి ఇంతమందిని ఇక్కడ సమీకరించి ఇవాళ ఇక్కడ ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యక్షంగా చూపెడతా ఉన్నారు. మనం ఎక్కడా చూడక్కలొద్దండి. ఇతడు ఒకడే సర్వేశ్వరుడు, శతకమనాక్షుడు, శ్రీ వెంకటేశుడు. అతన్ని కవి అలా వర్ణించారండి అన్నమయ్య గారు. సర్వేశ్వరుడు, శతకమలాక్షుడు. అలాంటి మహనీయుడైనటువంటి అన్నమయ్య గారు అంత గొప్ప రచనలు పొందినటువంటి, అంత గొప్ప కవిగా పేరుగాంచినటువంటి అన్నమయ్య గారి వర్ధంతి 26వ తారీఖున, మార్చి 26వ తారీఖుని మీకు అవకాశం ఉన్నటువంటి మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ప్రతి దిక్కుని జరగాలని
మా జిల్లాల్లో అయితే ప్రతి గ్రామంలోని కూడా చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి మీరు 3 గంటలైతే 3 గంటలు, 6 గంటలైతే 6 గంటలు, 12 గంటలైతే 12 గంటలు, గంట అయితే గంట. మీకున్నటువంటి వాతావరణం బట్టి, మీకున్నటువంటి సౌలభ్యాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రామాలంట అన్నమయ్య వర్ధంతి అనే ఒక శబ్దం మారుమోగేలాగా చేయగలరని, ఇలాంటి వాతావరణంలో ప్రకృతి ఫలాలిస్తున్నటువంటి మామిడి చెట్ల మయాన్ని చక్కనైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సన్నిధి అయినటువంటి ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులుగా వారిని అభినందిస్తూ, ఇప్పుడే ద్వారకా తిరుమలలో సప్తాహం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో దిక్కున మనం కార్యక్రమాలు చేయడమే అన్నమయ్య కళాక్షేత్రం లక్ష్యం. ఏమండి, మనకి ఏమి చేయడం అంటే ప్రతి వారు అన్నమే ఏం చేశారు? అన్నమే చేసింది మనం చేయడమే మన లక్ష్యం. అన్నమయ్య కళాక్షేత్రం. మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగం, ఎవరిని ఈదెమ్మని ఐదెమ్మని అడగం. మీరు భజన చేయమని చెప్తా ఉంటాం. మేము చేయపోని కోలాటం చేయండి, భజన చేయండి, కూచిపూడి వాడండి అని చెప్తా ఉంటాం. మీకు అవసరమైనటువంటి వనరులు కల్పిస్తూ ఉంటాం పల్లా దిక్కును చేయాలంటే. అందుచేత మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఉత్తరాంధ్రకి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు, పీఠాధిపతులు, మన విజయశంకర స్వామి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమం మీద వారు ఎప్పుడు తింటారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియకుండా ఉంటారు. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా మీకున్నటువంటి మా జిల్లా పెద్దలు ఉన్నటువంటి అప్పారావు గారు కానివ్వండి, వారి బృందాన్ని మీరు పట్టుకున్నట్లయితే భజన ఎక్కడికి వెళ్ళాలి, సప్తాహం ఎక్కడ పెట్టాలనేది మీరు కూకురు ఆలోచించుకున్నట్లయితే అక్కడ మేము అన్నమయ్య పీఠం ద్వారా ఒక లెటర్ ఇస్తాం. అక్కడ సన్నాగాలు చేస్తూ ఉంటాం. అలాగే కూచిపూడి వారు కూడా, అలాగే మనకున్నటువంటి కోలాటం వారు కూడా అనేక రకాలు. ప్రతి ఒక్కరికి కూడా గురువులకి 10,000 రూపాయలు పారితోషికం, గౌరవవేతనం ఇచ్చే వరకు మేము వదిలే పరిస్థితి లేదు, తగ్గేదే లేదన్నట్టుగా మేము ఉన్నాం. అందుచేత మీ ఏరియాలో ఉన్నటువంటి గురువులను కానివ్వండి, ఆర్మలిస్టులు కానివ్వండి, డోలకిస్టులు కానివ్వండి, మీరు ఒక ముందే ఒక ప్రణాళికాబద్ధంగా వారి లిస్టు తయారు చేసుకుని అవసరం వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి భావన ఉంటుంది. మనం చాలా చిన్న కోరిక కోరాము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఉన్న మతాలకు ఇచ్చే దాన్ని బట్టి లెక్కెత్తేనే మొన్న 50 కోట్లు, మొన్న పండక్కి 50 కోట్లు ఇచ్చారండి ఒక మతం వారికి.